సంగారెడ్డి జిల్లా తెలంగాణలో హిందూ దేవాలయాలపై జరిగిన వరుస దాడులకు నిరసనగా నారాయణఖేడ్ పట్టణంలో బంద్ నిర్వహిస్తున్నారు. ఈ బంద్ భాగంగా వ్యాపారస్తులు, హోటల్ యాజమాన్యాలు, ఆటో రిక్షా డ్రైవర్లు స్వచ్ఛందంగా తమ వ్యాపారాలు, సేవలను నిలిపివేశారు. విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ నేతలు కూడా ఈ బంద్లో చురుగ్గా పాల్గొంటున్నారు. హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ నిరసన కొనసాగుతుంది. నారాయణఖేడ్ లో కూడా హిందూ సమాజం చైతన్యమైందని అనుకుంటున్నాం. కాబట్టి ఈ చైతన్యం ఒక నారాయణఖేడ్ న్యూ ఇయర్ కాదు, నారాయణఖేడ్ ఉన్నటువంటి మారుమూల ప్రాంతమైన పల్లెటూరులో కూడా హిందువులందరూ సంఘటితం కావాలి. హిందూ సమాజం సంఘటితం అయితేనే ఈరోజు మనం సమాజం బతికించగలుగుతాం. దేశం బాగుండాలి అంటేనే ధర్మం బాగుంటది. దేశం ధర్మం బాగుండాలంటే హిందూ సమాజం బాగుండాలి. హిందూ సమాజం వల్లనే ఈరోజు అందరూ సర్వేజన సుఖినోభవంగా అందరూ బాగుపడుతారు హిందూ సమాజం. కానీ ఈ రోజు హిందువులు పండుగలు జరుపుకుంటే పాపం ఎవరు జరుపుకుంటే అన్య మతస్థులు. ఆ అన్య మతస్థులు హిందువులు పైసలతోని బాగా బలిసి మదమెక్కి కావడం బట్టి హిందూ దేవాలయం పైన, హిందూ సమాజం పైన దాడులు చేసే ప్రయత్నం చేస్తారు. అక్కడ దేవాలయాలకు లేదు పూజలు చేసుకోవాలంటే పూజలు చేసుకుని బంగ్లాదేశ్, పాకిస్తాన్. అరే ఇది భారతదేశం, ఇది 80% మంది హిందువులం మనం ఉన్నాము. ఇక్కడ మనం ఓటేస్తే రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతున్నారు. అలాంటి హిందూ మెజార్టీ పీపుల్ పై దాడులు జరిగితే అంటే మనం హిందువులం ఓట్లు వేస్తలేమా? 80% మంది హిందువులం ఈ రోజు ఎమ్మెల్యే అయినా ఒక్కరోజు ఏ ఎమ్మెల్యే అయినా ఖండించిన దాఖలాలు ఉన్నాయా? మీరు ఒక్కసారి తెలంగాణలో ఏ ఒక్క 119 మంది ఎమ్మెల్యేలు ఎవరైనా ఖండించిన దాఖలు కావాలి? మైనార్టీ ఓట్లే కావాలి. మా మైనార్టీలో ఓట్లు వేయకపోగలని భయం వాళ్ళకు ఉంది. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని అరే నువ్వు హిందూ భాయ్, తర్వాత నీ రాజకీయం. అరే హిందుత్వం ఉంటే రోజు ఓట్ల కోసం నీ రేపు రాజకీయ నాయకులు మనం అనుకుంటున్నామేమో, ఈ రోజు మన రాజకీయ నాయకుడు కాపాడతాడేమో, రేపు మన రాజకీయ నాయకుడు ఎవరు కాపాడాడు చెప్తున్నా, మీకు కూడా చెప్తున్నా. రేపు మనం మైనార్టీలో అయితే వాడు కూడా మైనార్టీ వాడు కబ్జా చేసుకొని వాడు కూడా టోపీ పెట్టుకొని వాడు ఓట్లు అనుకునే రకం మనకుంటే గుర్తు పెట్టుకోండి హిందువులు. భారతదేశంలో కనుక మన యొక్క సనాతన ధర్మం హిందుత్వం ఇట్లా నాశనం అయితే దేశం మల్లకొల్లం అవుతుంది. మరి వాళ్ళ దేశం బతుకుతున్నది అంటేనే కేవలం సనాతన ధర్మం మీద. మరి ఇవాళ భారతదేశంలో బతుకుతున్నాం మనం. మరి ఇవాళ మన అమ్మవారు మొన్న సికింద్రాబాద్ లో ముత్యాల అమ్మవారి గుడి పైన, అమ్మవారి పైన కాలుతో తన్నినటువంటి వాళ్ళ ప్రభుత్వానికి దొరికితే కూడా వారి మీద శిక్ష తీసుకోలేకపోతున్నారంటే రేవంత్ రెడ్డి